లేదండి, పొంగిపోతున్న ఆనందంలో కన్నీళ్ళు చోటు లేక కారిపోతుంది. నేను నీకు ఇంకా ఆనందాన్ని ఎక్కడ మిగిలించాను లక్ష్మి. నా మూర్ఖత్వంతో నేను ఎన్నో కష్టాలు పెట్టాను. అలా అనకండి. నా జీవితంలో ఎన్నో అనుకోని అనర్థాలు జరిగాయి. చివరికి అవి ఆనందంగా పరిణమించాయి. ఆనాడు నేను అంతా పోగొట్టుకున్నానని ఎంతో కృంగిపోయాను. కానీ ముందింత అదృష్టం ఉందని ఊహించలేకపోయానండి. ఇది కూడా అదృష్టమే లక్ష్మి. ఇది ఎన్ని నోములు వచ్చినా, ఎన్ని పూజలు చేసినా ఏ ఆడది పొందలేని అదృష్టం అండి. భర్త ఆదరాన్ని, అనురాగాన్ని ఎవరైనా పొందొచ్చు. కానీ భర్త చేత తల దూయించుకుని బొట్టు పెట్టించుకునే భాగ్యం నాకేనండి దక్కింది. ఈ ఇల్లు నీదన్నమాట. బాగుంది, ఈ ఇల్లు బాగుంది. నువ్వు అంతకంటే బాగుంది. ఏమైనా మా అవతారం మంచి టేస్టే. ఎవరండి మీరు? నేనా? నువ్వు నమ్ముకున్న అవతారం ఉన్నాడు చూడు, ఆ దౌర్భాగ్యుడికి పిల్లనిచ్చిన వాడిని. నేను వాళ్ళ వచ్చానేమని భ్రమపడకు. వాడిని విడిచిపెట్టమని బలవంతం చేయడానికి వచ్చానేమని భయపడకు. వాడు నీ దగ్గర నగలు డబ్బు దాచిపెట్టాడే, అవి నాకు ఇచ్చే, వచ్చిన దాన్నే వెళ్ళిపోతాను. ఆయన నా దగ్గర నగలు దాచాడంటండి, నాకేం తెలీదు. చూడమ్మాయి, అబద్ధం ఆడొచ్చు, కానీ అతికినట్టు ఉండాలి. నీ మెళ్ళో వేసుకున్నావు చూడు చంద్రహారం, అది మా పెద్ద కోడలు. దాని మీద పేరు కూడా రాసి ఉంటుంది, చూసుకో. ఈ సంగతి నేను బయట పెట్టాననుకో, పోలీసులు వస్తారు, నీ చేతికి సంఖ్యలేస్తారు, జైలుకి తీసుకెళ్తారు. ఆ నగలు డబ్బు నాకు అప్పగిస్తారు. వెళ్ళి తీసుకురా. అంటే అవి దొంగతనంగా తెచ్చాడా? లేకపోతే నీకోసం ఆర్డర్ ఇచ్చి చేయించాడు అనుకున్నావా పిచ్చిదానా? అనవసరంగా జైలుకి ఎందుకు వెళ్తావు? డబ్బు నగలు పట్టరా. వెళ్ళు. దొరికినట్టే. నన్ను పోలీసులకు పట్టించకండి, నేనే పాపం ఎరగను. మీరు తీసుకోండి. అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. అదిగో బానే వచ్చాడు. నిన్ను పోలీసులకు ఎందుకు పట్టిస్తాను? ఏమో అల్లుడు, ఇంకా ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీరు వస్తుంటే మీ వెనకాల నేను వచ్చాను. అసలు నాకు ఇల్లు ఎవరితో కూడా తెలియదు. ఏమిటి నీకు తెలీదు? ఈ నగలు డబ్బు తెచ్చిచ్చింది నువ్వు కదా? నోర్మయ్య, నీ దొంగతనం నా మీద దోషిస్తే మామగారు నమ్ముతారనుకున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు. అల్లుడు, నిన్ను నమ్మేవాళ్ళు మీ అత్తగారు తప్ప ఈ భూ ప్రపంచంలో ఇంకెవరు ఉండరు. నోర్మయ్యవాయ్, ఇదిగో అమ్మాయి, వీడి అసలు రంగు ఇప్పటికైనా తెలిసిందా? వీడిని గుమ్మం దొక్క నీకుండా దయాశాస్తి చేస్తే గానీ బుద్ధిరా. అవునవును, చెయ్యాల్సిందే. నేను చెప్పేది వస్తుంది, ఆగు ఆగు. కంగ్రాచులేషన్స్ అమ్మాయి, బుద్ధి వచ్చింది కదా. ఇదిగో అమ్మాయి, ఆ గొలుసు లేవు. మళ్ళీ గనక వీడిని ఇక్కడికి రానిచ్చావా, నీకు సున్న బొట్లు పెట్టి గాడిద మీద ఊరేగిస్తాను. రేయ్ రేయ్, ఇంకా ఇక్కడ ఉన్నావంటే గుండు కొట్టి కూడా పంపిస్తుంది. పద పద పద. ఏమండి, ఏమిటండి అన్యాయం? మీరు ఇలా వెళ్ళిపోతే నేనేమైపోతాను? మీ కాళ్ళు పట్టుకుంటాను. నాకు ద్రోహం చేయకండి, నా గొంతు కొయ్యద్దు. మీరు ఎక్కడికి వెళ్ళకండి. ఇంకా ఇంట్లో ఉండే అవసరం నాకే ఉంది. నేను ఇన్నాళ్ళు నిన్ను చూసి నీ అందం చూసి ఉన్నాను అనుకున్నావా? నీ ఆస్తి కోసం ఉన్నాను. ఎన్నో ఆస్తులు పెట్టుకుని ఇల్లుకి వచ్చాను. చివరికి చిప్ప చేతికిచ్చారు. అదేమిటండి? చిన్న కోడలు వచ్చింది, ఈ ఇంట్లో అధికారాలంతా తన చేతిలో తీసుకుంది. మామగారిని మంచి చేసుకుంది, మొగుడిని ఒళ్ళో వేసుకుంది. మూగదానిలా పడి ఉండే తోడి కోడలు కూడా అరచేతి పళ్ళు తీసుకొచ్చింది. ఈ ఇంట్లో అందరినీ నా శత్రువుని చేసింది. ఈ ఇంటినే మార్చేసింది. ఆవిడ పెత్తనంలో పండితోల్సిన కర్మ నాకేం పట్టలేదు. నేను ఎక్కడికి వెళ్ళిన రాజాలా బతకగలను. మీరు బతకలేరని కాదండి, మిమ్మల్ని విడిచి నేను ఉండలేను. మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వను. ఎక్కడికి వెళ్దాం? నీ బండారం బయటపడేసరికి పారిపోదాం అనుకున్నావా? వీల్లేదు. ఈ తాటాకు చప్పుళ్లకు నువ్వేం భయపడకమ్మా. అతను ఎక్కడికి పారిపోలేడు. ఇలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా గుక్కడు మంచి కూడా పుట్టావు. వెళ్ళవయ్యా, వెళ్ళు. ఎవరికి నువ్వు కూడా వెళ్ళమంటున్నావా వదినా? లక్ష్మే గారు, ప్రపంచంలో ఎవ్వరూ ఇతన్ని ఇక్కడ ఉండమన. అల్లుడు, నా కూతురు అమాయకురాలు కదా అని బెదిరిస్తావా? ఎక్కడికి వెళ్తావా? కృష్ణ జన్మస్థానానికేగా. నేను జైలుకి వెళ్తావా? నువ్వు చేసిన పాపాలకు ఇంకోళ్ళు ఎందుకు వెళ్తారు? మా ఆడబడి చూస్తురమంటుందని ఇంతవరకు నీ పాపాలు కప్పిపుచ్చాం. ఇన్నాళ్ళు మా అందరి కళ్ళు కప్పాననుకున్నావు. నువ్వు చేసిన మోసాలు మాకు తెలియవనుకున్నావు. నా కూతుర్ని కట్టబెట్టిన కర్మానికి నువ్వు చేసిన దుర్మార్గాలని కడుపులో దాచుకున్నావు. కానీ అవన్నీ చిత్రగుప్తుని చిత్తాలో ఎక్కినట్టు ఒక్కొక్కటే పేరు పేరున రాసింది. జాగ్రత్త. మా ఇంటి గౌరవాన్ని కాపాడడం కోసం, శోభకాపురం నిలబెట్టడం కోసం నువ్వు ఎన్ని చేసినా బయట పెట్టలేకపోయావు. మావగారు, ఆనాడు మాయమైపోయిన నగలు ఏమయ్యో చూపించండి. దొరికాయా? ఎక్కడ దొరికాయి? అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి, భద్రంగా ఉన్నాయి భద్రకాళి.
వీటినే ఈ దుర్మార్గుడు దొంగిలించి తన ఉంపుడు గతి దగ్గర దాచాడు. ఈ దొంగతనాన్ని దేవత లాంటి లక్ష్మికి అంటగట్టాలని చూశాడు. లక్ష్మికి తెలిసి కూడా పెదవి ఎందుకు చెప్పలేదో ఇప్పటికైనా గ్రహించు. ఆ నగలే కాదు, అమ్మవారికి మొక్కున్నాను అబద్ధం వాడి కాజేసిన అక్క మెళ్ళలోని గొలుసు కూడా ఆ అంపుడుగతి మెళ్ళలోకే వెళ్ళింది. నిజంగానా? ఇప్పటికైనా నీ అల్లుడు ఎంత నీచుడో కనువిపోయిందా? పాపిష్టిగా ఎంత ద్రోహం చేశావురా! నువ్వేదో ఉద్ధరిస్తావని గుడ్డిగా నిన్ను నమ్మినందుకు చివరకు నన్నే మోసం చేస్తావా? నువ్వు అడిగినప్పుడల్లా లక్షలు లక్షలు ఇచ్చానే, నీ దురాశ తీరలేదన్నమాట. అంతేకాదు, లడ్లు కొనుకొచ్చి అమ్మవారి ప్రసాదం అంటే నమ్మారు. శంకుస్థాపన అని చెప్తే 2 లక్షలు చెక్కి ఇవ్వపోయారు. అల్లుడి చేతిలో కీలుబొమ్మవై సవతి కొడుకును ఈసడించుకుని కన్న కొడుకును ఎటు కాకుండా చేశావంటే నీ కళ్ళు ఎంత మూసిపోయాయో ఒక్కసారి ఆలోచించు. చూడండి, ఇంతకు తెగించిన వాడిని ఊరికే విడిచిపెట్టకూడదు. వెంటనే పోలీసులకు అప్పచెప్పండి. ఇంత పాపట్టుడని అనుకోలేదు వదిన. ఇంత చేసిన వాడిని జైలుకి పంపించి తీరాల్సిందే. అంత మాట అనుక్షోభ. అతను ఎన్ని తప్పులు చేసినా అతను జైలుకు పంపించడం మన ఇంటి గౌరవాన్ని బజార్ పాలు చేసినట్టు అవుతుంది. ఇన్నాళ్ళు కాపాడుతున్న ఇంటి గుట్టు రట్టు అవుతుంది. అతను జైలు పంపకపోవడమే మన మర్యాదను దక్కించుకోవడం అవుతుంది. లక్ష్మి, నన్ను క్షమించు. మీ మంచితనాన్ని ఔన్నత్యాన్ని గుర్తించలేకపోయాను. మీ చేసిన తప్పులన్నీ క్షమించు లక్ష్మి. అమ్మా లక్ష్మి, ఇన్ని అనర్థాలకు నేనే కారణం. నీకు చేయరాని ద్రోహాలు ఎన్నో చేశాను. నువ్వు ఈ ఇంట్లో గృహప్రవేశం చేసినాడు నీలోని మంచి తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించు లక్ష్మి. పెద్దవారు, మీరు అలా అనకూడదు అత్తయ్య. పొగడ్తలు పొంగిపోయి పొరపాట్లు చేయడం మానవ సహజం. నేనేదైనా మిమ్మల్ని నొప్పించుంటే నన్నే మీరు క్షమించాలి. క్షమించడం కాదు, నువ్వు చేసిన దాన్ని సమర్థిస్తున్నాను. ఇక నుంచి ఇంటి భారం, అధికారం అన్నీ నువ్వే చూసుకోవాలి. లక్ష్మి గృహప్రవేశం చేసినాడే మన ఇంటికి కొత్త కాంతి వచ్చింది. మన సమస్యలన్నీ సమసిపోయాయి. అందరి మనసులు ఒకటే. అంతా సత్యనారాయణ స్వామి కటాక్షం. మంగళ మనరమ్మ, జయ మంగళ మనరమ్మ, కరములు జోడించి శ్రీచందన మలరించి మంగళ మనరమ్మ, జయ మంగళ మనరమ్మ, కరములు జోడించి శ్రీచందన మలరించి వందన మనరే సుందరమూర్తికి వందన మనరమ్మ, శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ, మనసారా స్వామిని కొలిచి